నెల్లూరు జిల్లా కల్వై మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టి తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేటి నుండి 27వ తేదీ వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని, జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మే నెల పూర్తిగా సెలవు దినములు ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను అమలు పరచాలని కోరారు. నమస్కారం. మన కలువై మండల కమిటీ నుంచి నేను మండల కన్వీనరు రాజేశ్వరమ్మని మాట్లాడుతున్నాను. మా సమస్యలు ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా అంగన్వాడీ సమస్యల మీద ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు మనం ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలకు మన మండల ఆఫీసు దగ్గర మన అంగన్వాడీ టీచర్స్ అందరూ కూర్చోవడం జరిగింది. దీనిని మా డిమాండ్స్ ఒకటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, 2 జీవో నెంబరు 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ డిమాండ్ల పైన మేము రిలే నిరాహార దీక్షలు ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతి జిల్లాలోనూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని కంటిన్యూషన్ చేస్తాము. మాకు ఈ కనీస వేతనాన్ని ప్రభుత్వం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మా వర్కర్లు మాట్లాడతారు. కలువై మండలంలో పనిచేసే అంగన్వాడీ టీచర్ని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు, రాష్ట్ర ప్రభుత్వం సిఐటి పిలుపు మేరకు మేము రాష్ట్రం తరఫున, జిల్లా తరఫున, మా మండలం తరఫున నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. మేము మా డిమాండ్ల కోరికల మేరకు మాకు కనీస వేతనం ఇప్పించాలని, మాకు జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మా ఈ డిమాండ్ల మేరకు మేమందరం 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షను నిర్వహిస్తాం. రాపూర్ ప్రాజెక్టు కలువాయి మండలం. నా పేరు లక్ష్మి, అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష జరగడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు 23 నుంచి 27వ తేదీ వరకు కంటిన్యూగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ మాకు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిసారి అట్లాగే చేస్తున్నారు. ఇప్పుడైనా మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు మాకు ఆటోమేటిక్గా ఆ కనీస వేతనం అనేది వస్తుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా గ్రాడ్యుటీ అనేది మాకు ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత చిన్న వయసు పిల్లకాయలకు కూడా స్కూల్ జరపమని బాగా ప్రోద్బలం చేస్తున్నారు. మాకు ప్రతి మే నెలంతా సెలవులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కనీస వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.